మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించును గాక. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 29వ వచనం. వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకుము. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభువు నేడు సెలవిస్తున్నటువంటి మాట, వాడు నాకు చేసినట్లుగా, వారు నాకు చేసినట్లుగా, ఆమె నాకు చేసినట్లుగా నేను వారికి చేసేదను అని నీవు అనుకోవద్దు. వారు చేసినటువంటి క్రియకు ప్రతిఫలంగా నేను కూడా తిరిగి చేస్తాను అని అనుకొనకుము. 20వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. నేడు మనం గమనిస్తున్నట్లయితే కీడు చేసేవారు, అపకారాన్ని తలపెట్టేవారు, హాని చేసేవారు, హింసించేవారు, శత్రుత్వను పెంచుకునేవారు, అకారణంగా కలహానికి కాలుదువేవారు మనకు కనపడుతూ ఉంటారు. అయితే వారి పట్ల మనం వ్యవహరించవలసినటువంటి ఆత్మీయ విధానం ఏదనగా, వారు చేసినట్లుగా నేను కూడా చేస్తాను అనేటువంటి భావం మనలో ఏమాత్రము రాకూడదు. ఎందుకంటే యెహోవా కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నాము, ఆయన రాజ్యానికి మనం వారసులము కావాలి అని నిరీక్షణతో ఉన్నాము, ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము, ఆయన ఉండు నిత్య రాజ్యంలోకి మనం ప్రవేశించాలని ఆశపడుతూ ఉన్నాము. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైనటువంటి కోరికకు ఆటంకం కలిగించేటువంటి ఈ భౌతిక సంబంధమైనటువంటి కోరికను మనలోకి ఆహ్వానించకూడదు. వారు ఒకవేళ మనకు అపకారమే చేసి ఉండొచ్చు, వారు ఒకవేళ మనకు కీడే చేసి ఉండొచ్చు, వారు మనల్ని ఒకవేళ హింసిస్తూనే ఉండొచ్చు, మనతో శత్రుత్వాన్ని పెంచుకోవడానికి కావాలని కయ్యానికి కాలుదూతూ ఉండొచ్చు. ఏదైనప్పటికీ మనము మాత్రం వారు చేసినట్లుగా చేయకూడదు. దానికి ప్రతిగా మనం ఏం చేయాలి అని చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఒక విషయాన్ని గమనిస్తాం. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేసినటువంటి మాట, కీడు చేశారు, అపకారం చేశారు, హాని చేశారు, అవమానించారు, నిందలు వేశారు, హింసించారు, శపించారు, శ్రమ పెట్టారు అని వాటికి ప్రతిగా అటువంటి క్రియలు వారి పట్ల మనం జరిగించకూడదు. ఎందుకంటే ప్రభు అంటున్నారు, ప్రతిఫలం ఇచ్చువాడును నేనే, నా కొరకు కనిపెట్టుకుని ఉండుము, నేను ప్రతిఫలం ఇస్తాను, పగ తీర్చుకునుట నా పని. వారు ఏం చేశారో అనేది ప్రభువుకు బాగా తెలుసు, ఆయన బాగుగా ఎరిగినవాడు. అందుకే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో ఇలాంటి విషయాన్ని గమనిస్తాం. 2వ వరుస, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. ఎవడు ఎటువంటి క్రియలు చేస్తూ ఉన్నారో వారికి తగిన ఫలము, ప్రతిఫలము, జీతము ఖచ్చితంగా ప్రభు అనుగ్రహిస్తారు. ఆయన ఎవరిని ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. ఒకవేళ కీడు చేసినా, మేలు చేసినా, కీడుకు ప్రతిగా రావాల్సినటువంటి శిక్షను ఆయన మర్చిపోడు, మేలుకు ప్రతిగా రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని కూడా ఆయన మర్చిపోడు. ఆయన ఎవరి క్రియల ఫలమును వారికి ఇస్తాడు. అయితే మనము చేయవలసిందల్లా వారు చేసినట్లుగా మనం వారికి చేసేదము అని అనుకునవద్దు. వారు శపించినా, దూషించినా, అపహసించినా, వ్యర్థమైన మాటలు మాట్లాడినా, కలిహించినా, అపకారమే చేసినా, కీడే చేసినా, ఏది చేసినప్పటికీ వారు చేసినట్లుగా మనం వారికి హాని చేయకూడదు. మనము దావీదు, సౌలు యొక్క జీవిత చరిత్రను చూసినట్లయితే, సౌలు దావీదును హతం చేయడానికి, హాని చేయడానికి, అపకారం చేయడానికి, అసలు ఈ భూపుటములో లేకుండానే చేయడానికి, నాశనం చేయడానికి సౌలు పూనుకున్నాడు. ఆ దిశగా చేయవలసినటువంటి కార్యాలన్నీ తలపెడుతూ వచ్చాడు. ఆ విధంగా దావీదును తరుముతూనే ఉన్నాడు. కానీ ఒకరోజు సమయం వచ్చింది, దావీదుకు సౌలును హతం చేసేటువంటి అవకాశం దక్కింది. కానీ దావీదు తన మనసులో సౌలుకు ఏమాత్రం నేను హాని తలపెట్టకూడదు అని అనుకున్నాడు. ఎంతో ఆత్మీయమైనటువంటి మెట్టు. ఈ ఉన్నతమైనటువంటి ఆత్మీయ శిఖరాన్ని మనం అధిరోహించాలి అని అన్నప్పుడు దేవుని వాక్యాన్ని మన హృదయంలో పదిలం చేసుకోవాలి. దావీదు సౌలు పట్ల మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. నేను సౌలుకు ఎటువంటి హాని చేయకూడదు, అతడు నాకు చేస్తాను అనుకున్నటువంటి ఆ కీడును నేను అతని పట్ల జరిగించను
అతనికి నేను మేలే చేస్తాను, నా పక్షముగా అతనికి ఎటువంటి హాని, కీడు, అపకారము జరగదు అని దావీదు సౌలుకు మేలు చేస్తూనే వచ్చాడు. కీడుని ఏమాత్రం కూడా తలపెట్టలేదు. అప్పుడు పరిశుద్ధాత్ముడు సెలవిచ్చినటువంటి మాట, పగ తీర్చుకున్నట్టు నా వంతు అని సెలవిచ్చారు కదా, ఎవని క్రియల ఫలం వారి మీదకు వస్తుంది అని సెలవిచ్చారు కదా. ఆ మాట చొప్పునే సౌలు ఫిలిస్తీయుల చేత హతము చేయబడి తన జీవితాన్ని అక్కడితో ముగించుకున్నాడు. కానీ దావీదు కీడుకు ప్రతిగా మేలు చేశాడు, అపకారానికి ప్రతిగా మేలు చేశాడు, హింసకు ప్రతిగా హింసించగా మేలు చేశాడు. అన్ని విషయాల్లో ఆత్మ సంబంధముగా, ఆత్మీయంగాను, నీతిమంతుడుగాను దావీదు జీవించుట చేత దావీదు చేసినటువంటి క్రియకు ప్రతిఫలంగా దేవుడు దావీదును సింహాసనం ఎక్కించాడు. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే ఒకరు చేసినటువంటి కీడుకు ప్రతిగా కీడు చేయకుండా నెమ్మలించి మేలు చేస్తూ వారి క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నట్లయితే నిశ్చయంగా నా దేవుడు మేలు చేసిన వారి పక్షమున నిలబడతాడు. కీడు చేసిన వారికి ఇవ్వవలసినటువంటి జీతమును కూడా ఆయన నిశ్చయంగా ఇస్తాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసినది అదే. ఆయన మనకు మంచి మాదిరి. ఆయనను గాయపరిచి అపనిందలు వేసి అబద్ధపు సాక్ష్యాలు పలికి సిలువ వేసి కొరడా దెబ్బలు కొట్టించి నాగడి చాలవలే ఆయన వీపును దున్ని రక్తసిక్తముగా ఆయన శరీరాన్ని మార్చి తలకు ముళ్ళ కిరీటమును ధరింపచేసి సిలువ మరణం పొందినంతగా హింసకు గురి చేసి మరణానికి అప్పగించి సిలువ వేయించినటువంటి జనుల పక్షమున ప్రభువు మాట్లాడినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అని అన్నాడు. ఆయన మాట ఒకటే, వారు నాకు చేసినట్లుగా నేను వారికి చేయకూడదు. అందుకే శిష్యులతో అంటాడు, ఆ ముందు రోజు రాత్రి రోమా సైన్యం ప్రభువును పట్టుకోవడానికి వచ్చినప్పుడు సంఖ్యలతో బంధించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది మీ సమయం అని అంటూ, నేను ఇప్పుడైనను వేడుకుంటే నా కొరకు 12 సేనా వ్యూహాల కంటే అధికమైనటువంటి దూతలు నా కోసం దిగి వస్తారు, కానీ మీరు చేసినటువంటి కీడుకు ప్రతిగా నేను కీడు తలంచను, తలపెట్టను, ఆ దిశగా నేను ఏమాత్రం అడుగు వేయను. ఎందుకంటే మీ మేలు కోరి, మీ క్షేమం కోరి, మీ రక్షణ కొరకు నేను శరీరధారిగా ఈ భూలోకానికి దిగివచ్చాను అని ప్రభు వారు చేసిన కీడుకు ప్రతిగా ఏమాత్రము కూడా కీడు చేయలేదు. కానీ ఎవని క్రియల ఫలము వారి మీదకు వచ్చును అని అన్నట్లుగా ప్రభు మరణించి పునరుద్ధానుడైనటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత వారి దేశంలోకి భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి కత్తివాటు చేత అనేకులు కూలిపోయారు. వారి యొక్క ప్రాంతం పతనా స్థాయికి దిగజారిపోయింది. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనం ఎవరికి అపకారము చేయక, కీడు చేయక, మనం ఎవరికి ప్రతిగా కీడు చేయాలని, అపకారము చేయాలని, శపించాలని, దూషించాలని ఆశించక ప్రభువుకు అప్పగించుకొని మనము చేయగలిగినటువంటి మేలును మనం వారికి చేసినట్లయితే ప్రభు ఎవని క్రియల ఫలము వానికి ఇస్తాడు. ప్రతి విషయానికి గొడవ పెట్టుకుంటూ, కయ్యానికి కాలు దువ్వుతూ, అపనిందలు వేస్తూ, నోరు ఉంది కదా అని, నాలుక ఉంది కదా అని, బలం ఉంది కదా అని, చెయ్యి ఉంది కదా అని, ధనం ఉన్నది కదా అని, అధికారం ఉన్నది కదా అని, బంధుబలం ఉన్నది కదా అని కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, అపకారం చేయాలని తలపెడుతూ ఉంటే ప్రభువు మౌనముగా ఉండే దేవుడు కానే కాడు. ఆయన ఎవని క్రియల ఫలము వానికి నిశ్చయముగా ఇస్తారు. అటువంటి స్థితిలో మనం మాత్రం ఎదుటివానికి మేలు చేస్తూ, సహాయం చేస్తూ, ప్రేమను చూపిస్తూ, మన నీతిమత్వమును, మన యథార్థతను, మన భక్తిని కాపాడుకుంటూ, ఆయనను అనుసరిస్తూ ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగిపోవటయే మన వంతు. ఆ దిశగా మనం ముందుకు సాగినట్లయితే ప్రభు మన పక్షమున నిలబడతాడు. కీడు చేసిన వారికి వారి ఫలమును వారికి ఇస్తాడు. మేలు చేసిన వారికి ఆశీర్వాదమును, దీవెనను అనుగ్రహిస్తాడు. ఈ నా దేవుని మాటల ప్రతి వాని హృదయం కట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభువు వాక్యన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. వాడు చేసినట్లు నేను వానికి చేసేదను అని అనుకునవద్దు అని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు స్తోత్రం తండ్రి. వారి క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకునవద్దు అని ఎంతో లోతైన ఆత్మీయ మెట్టును ఎక్కింపు చేయడానికి మీరు తెలియజేసిన నీ శక్తివంతమైన వాక్కును బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ వాక్యాన్ని ప్రతి వారు మేలు చేయనట్లుగా, దీవించినట్లుగా, సహాయం చేయనట్లుగా, ఆహారం పెట్టినట్లుగా, దప్పిక తీర్చినట్లుగా, ఎదుటివారి కొరకు మేలైన దానిని అనుసరించి జీవించినట్టుగా సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చండి. కీడు నుండి తప్పించి మేలును కలుగు చేసి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.